ధ్వంసం చేసిన వాళ్ళు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నా కార్లు దహనం చేసిన వాళ్ళు, నా ఇంటికి నిప్పండించిన వాళ్ళు సింపుల్గా వెళ్ళిపోయారు అంతే. ఇది చట్టం ఇవాళ రాష్ట్రంలో. దీన్ని వదిలేస్తేలాగా? ఇవాళ నాకు జరిగింది, రేపు మరొక జరిగింది. దీని మీద కూడా లీగల్గా యాక్షన్కి గౌరవ హైకోర్టుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మొదటి అడుగు దేశం, రెండో అడుగు అది వేయబోతున్నాం 2-3 రోజుల్లోనే. దానికి కూడా పేపర్స్ తయారవుతున్నాయి. మూడో అంశం ఏమిటంటే, నన్ను 31వ తారీఖున రాత్రి 10:20కి తీసుకువెళ్ళిన తర్వాత 2:30కి నన్ను లాకప్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? బాత్రూమ్ కూడా దానిలోనే ఉంది, మంచినీళ్ళ బాటిల్ కూడా దానిలో ఇచ్చి. ఎందుకు తీసుకొచ్చారు? ఫిజికల్గా హెరాస్ చేయాలని తీసుకొచ్చారు, హెరాస్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యని అధికారంలో 5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడిగా 40% మొన్న జరిగిన ఎన్నికల్లో ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుడిగా నాకే జరిగితే ఇంక చిన్న చిన్న నేరస్తుల్ని, నేరం మోపిన వారిని ఏం చేస్తున్నారో ఈ రాష్ట్రంలో మేమందరం చూస్తున్నాం. బేడీలేసి నడిపించారు. నడిపించకూడదు. నన్ను లాకప్లో వేయచ్చు, తప్పలేదు, వేసుకోండి, ఉన్నా లాకప్లో. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశారు, నా కాళ్ళు చీల్చి హింసించడానికి ప్రయత్నం చేశారు. ఇది ఇమీడియట్గా ద డే నన్ను ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేశారో రాత్రి 8:30-9 గంటలకి గౌరవ మ్యాజిస్ట్రేట్ గారికి నేను ఈ విషయాలు చెప్పి రికార్డ్ చేయించడం జరిగింది. దాని మీద కూడా కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయ పోరాటం చేయబోతున్నాము. ఒక్కటొక్కటిగా మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందే, 31వ తారీఖు రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్, అది నాకు జరగవచ్చు, రేపు మరొకరికి జరగవచ్చు. అతి దారుణమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో అలా జరగకూడదు. ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? పోలీసులు దొంగలు కలిసిపోతే ఏమైపోద్ది? పోలీసులు రౌడీలు కలిసిపోతే ఏమైపోతుంది? అదే జరిగింది. న్యాయస్థానాలు కూడా స్పందించకపోతే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది. చట్టం మీద విలువ పోతుంది, చట్టం మీద గౌరవం పోతుంది. కాబట్టి చట్టం మీద గౌరవం పెంచే విధంగా, మాకెవ్వరి మీద వ్యక్తిగతంగా లేదు, చట్టం మీద గౌరవం పెంచే విధంగా న్యాయస్థానాల ద్వారా న్యాయ పోరాటం చేసి ఒక సరైనటువంటి విధానాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పరచాలనే తాపత్రయంతోనే ఇవాళ మేమందరం పని. నేను బేసికల్గా అడ్వకేట్ని, అఫ్కోర్స్ ప్రాక్టీస్ చేయకపోవచ్చు, ప్రాక్టీస్ చేసే అవకాశం తీరిక రాలా నాకు. ఏదో మొదటి 3 సంవత్సరాలు మఫ్సల్ కోర్టు రేపల్లో ప్రాక్టీస్ చేశా. ఆ తర్వాత రాజకీయాల్లో ఓడిపోయినా గెలిచినా బిజీగా ఉండేటటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. పార్టీ ఇన్ పర్సన్గా కొన్ని కేసులకు వెళ్ళా, ఇవాళ కూడా వెళ్ళి ఈ కోటేశ్వరం అంటే వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చా. ఒక్కసారి ఆలోచించండి, ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 151 కాదు, 164. రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 11 మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం. నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలడా? చెప్పండి ఒకసారి. నో, మీరు విషయం వినండి. మీరు అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి యాటిట్యూడ్, అలాంటి బిహేవియర్ మాకు లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పారు. కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో, అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళని పనిష్ చేస్తాం. ఓకే, మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయని. దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం. నిజంగానే దాడి జరిగింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం. నేను ఇంకోటి కూడా చెప్పా, గంజాయి విషయంలో మా పార్టీ వాడు ఫోన్ చేసినా
మీరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను నేను. మేడం బర్మాగ్రామ్ కాలనీలో టీడీపీ ఓటేసామని చెప్పి వాళ్ళని దాడి చేశారు, దాని మీద కేసు అయింది. పోలీసులు అసలు అది పొలిటికల్ కాదు అని చెప్పి ఆ కేసులో బాధితులు క్లియర్ గా చెప్తున్నారు, మమ్మల్ని టీడీపీ ఓటేసామనే కొట్టారని. ఆ కేసు ఏమైనా జరుగుతుంది ఇప్పుడు? లేదమ్మా, వాళ్ళతో మాట్లాడతాను ఒకసారి డెఫినెట్. నేను చెప్తున్నాను కదా, పోలీసులు కూడా అందరూ కూడా ఫేవర్గా ఉన్నారని నేనేం చెప్పట్లేదు, అందరూ యాజ్ పర్ లా పనిచేస్తున్నారు, నేనేం మాట్లాడట్లేదు. వాళ్ళలోని కూడా మిక్సింగ్ ఉంది, డెఫినెట్గా ఉంది ఆ మిక్సింగ్. దాన్ని కూడా మేము ప్రక్షాళన చేస్తాం. నాకు ఇంకా 3 days అయింది ఆ కేసులో ఏమైనా హోమ్ మినిస్టర్ ఇచ్చిన, టూ ఎర్లీ కదా. ఎస్, సిస్టమ్ కరెక్షన్ కి ఒక టీచర్ గా మీ రోల్ ఎలా ఉండబోతోంది? ఒక టీచర్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యారు కాబట్టి ఎట్లా కరెక్ట్ చేయబోతున్నారు? టీచర్కి ఎంత రైట్ ఉంటుందో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నాకు అంతే రైట్ ఉంది కాబట్టి డెఫినెట్గా కరెక్షన్ చేస్తాం. మా మార్క్ అంటూ ఉంటుంది. శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు బెత్తం పట్టుకోకూడదు, లాఠీ పట్టుకుంటే ఒప్పుకోరు కాబట్టి వద్దు, 2 వద్దు. నోటి మాట చాలబ్బా, పని చేయించుకోవచ్చు.